ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం చదువుకుందాము. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజింతం రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి దాసగృహంలో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిటి భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూనుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతం రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు. వారి మాట వినకూడదు. వారిని కటాక్షింపకూడదు. వారి యందు జాలి పడకూడదు. వారిని మాటుపరచకూడదు. అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను. రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తు దేశములో నుండియు దాస్యగృహంలో నుండియు నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియూ ఇకను చేయకుందురు. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురములలో ఏదో ఒకదాని యందు పనికిమాలిన కొందరు మనుష్యులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతం రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పురనివాసులను అవశ్యంగా కత్తివాత సంహరించి దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను. దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యెహోవా నా పేరట ఆ పురమును దాని కొల్ల సొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చి వేయవలెను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దిబ్బయై ఉండును. నేడు
నేను మీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని మీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలం చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. మీరు మీ ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరే.